అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి గురించి ఒక్కొక్క గాథలు బయటకు వస్తున్నాయి. తమ వారిని తలుచుకొని విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఇక పైలట్ సుమిత్ సబర్వాల్ ఉద్యోగం మానేసి మరీ వృద్ధాప్యంలో బాధపడుతున్న తండ్రిని చూసుకుందామని అనుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తి స్థాయిలో తనతోనే ఉంటానని తండ్రికి మాటిచ్చాడు. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు వరకు కూడా భార్య పిల్లలతోనూ ఫోన్లో మాట్లాడాడు. లండన్ వెళ్ళిన తర్వాత తిరిగి కాల్ చేసి మాట్లాడతానంటూ చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం కూలిందని పిడుగుపాటి లాంటి వార్త ఆ కుటుంబానికి అందింది. అందులో పైలట్ సుమిత్ సబర్వాల్ ఉండడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. సుమిత్ సబర్వాల్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న తన నాన్న దగ్గరకు ముంబైకి వెళ్ళాడు. క్షీణిస్తున్న తండ్రి ఆరోగ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తొందరలోనే ఉద్యోగం మానేసి పూర్తి స్థాయిలో నాన్నకు సేవలు అందిస్తానంటూ మాటిచ్చాడు సుమిత్ సబర్వాల్. ఉద్యోగం మానేసి తనతో ఉంటాడన్న కొడుకు విమాన ప్రమాదంలో మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన తండ్రి. తన కొడుకు ఇక లేడు అని తెలిసి తండ్రి విలపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చాలామంది ప్రముఖులు సుమిత్ సబర్వాల్ ఇంటికి వెళ్ళి ఆయన తండ్రిని పరామర్శించారు. ఇక సుమిత్ సబర్వాల్కు దాదాపు 3 దశాబ్దాల విమానయాన అనుభవం ఉన్న సీనియర్ ఎయిర్ ఇండియా పైలట్ కెప్టెన్గా పేరుంది. కాక్పిట్లో 8,200 గంటలకు పైగా లాగిన్ అయ్యాడు. అతడు డ్యూటీలో ఉన్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడని తోటి పైలట్లు చెబుతున్నారు. ఆయన మృతిని తోటి పైలట్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద ఈ విమాన ప్రమాద ఘటన చాలామంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు. ముంబైలో ఉన్న ఆయనను ఇటీవలే ఇదే ఫోటో సుమిత్ సబర్వాల్. ఈయనే ఈ లండన్కు వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా 171 బోయింగ్ డ్రీమ్ లైనర్ను ఈయనే లీడ్ చేస్తున్నారు కెప్టెన్ సుమిత్ సబర్వాల్. అలాగే మరొక కో పైలట్ క్లైవ్ కూడా ఇతనికి తోడుగా ఉన్నారు. మొత్తం ఇంకొక 10 మంది క్యాబిన్ క్రూ, ఓవరాల్గా 12 మంది సిబ్బందితో కలిసి దాదాపు 242 మంది ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 171 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాల్లోనే దాదాపు 30 సెకండ్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. పూర్తిగా విమానం బద్దలైపోయిన పరిస్థితి కనబడుతుంది. భారీ పేలుడు విస్ఫోటనంతో ఒక్కసారిగా అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కరు మినహా మిగతా ప్రయాణికులంతా అందరూ చనిపోయిన పరిస్థితి. ఇక ఆ ఫ్లైట్ కింద కూలినప్పుడు ఏదైతే డాక్టర్స్ హాస్టల్స్పై పడిందో ఆ హాస్టల్స్లో భోజనం చేస్తున్నటువంటి మెస్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లతో సహా కొంతమంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా మృత్యువాత పడ్డారు. మొత్తం 265 మందికి పైగా చనిపోయినట్టు చెప్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా సహాయక చర్యలు కొనసాగుతుంది. ఒకసారి సుమిత్ సబర్వాల్ తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి ఫోటో చూడండి. నాన్న, కొద్ది రోజుల్లోనే నేను ఉద్యోగం మానేస్తాను, ఇక నీ దగ్గరే ఉంటాను, నీకు సేవ చేస్తానంటూ ఆ తండ్రికి మాటిచ్చాడు. కానీ ఇప్పుడు తండ్రికి మాటిచ్చిన కొడుకు లేడు. తండ్రికి మాటిచ్చిన కొడుకు ఇక్కడే సుమిత్ సబర్వాల్ చూడండి. ఇటువైపు సుమిత్ సబర్వాల్ తండ్రి చూడండి. ముంబైలో వృద్ధాప్యంతో గడుపుతున్న ఆ తండ్రికి ఇప్పుడు దిక్కెవరు? సుమిత్ సబర్వాల్ కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రిని చూసుకునేది ఎవరు? అంతేకాదు సుమిత్ సబర్వాల్ భార్య పిల్లలు కూడా ఇప్పుడు అనాథలయ్యారు. ఎంతో సౌమ్యుడు, చాలా నిశ్శబ్దంగా ఉండేవాడని తోటి ఉద్యోగులు చెప్తున్నారు. అలాంటి సుమిత్ సబర్వాల్ మృతితో సహోద్యోగులు అలాగే చాలామంది ఆయనకు తెలిసిన బంధువులు, తోటి వ్యక్తులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి గాథలు అనేకం ఉన్నాయి. కేవలం సుమిత్ సబర్వాల్ స్టోరీ కాదు, విమాన ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్క గాథ, ప్రతి ఒక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. చాలామంది ఆ క్యాబిన్ క్రూలో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ కూడా చాలామంది, ఒక అమ్మాయి అప్పుడే తన సోదరితో మాట్లాడింది. లండన్ వెళ్తున్నానంటూ సరదాగా ఫ్లైట్లోంచి కాల్ చేసింది. అలా రకరకాల స్టోరీలు ఉన్నాయి. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. చాలామంది స్టోరీస్ ఇప్పుడు చనిపోయిన వారి కథలు పుంకాలుగా 265 మందికి పైగా చనిపోయారు. కేవలం విమానంలో వెళ్తున్న వాళ్ళే కాదు, కింద విమానం కూలిన తర్వాత కింద ఉన్న చాలామంది అప్పటి వరకు ఏమీ తెలియకుండా విమానం పైనుంచి ఒకసారి అమాంతంగా వచ్చి వాళ్ళ మీద పడుతుంది, బాంబులాగా విస్ఫోటనం చెందుతుందని ఎవరు ఊహించారు. అందుకే మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో కూడా అప్పటికీ వారికి తెలియదు.
జూనియర్ డాక్టర్లు భోజనం చేస్తూ ఉన్నారు, సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ. ఇలా రకరకాల స్టోరీలు ఉన్నాయి. అంతులేని విషాదాన్ని నింపింది మొత్తం మీద ఈ విమాన ప్రమాదం. ప్రస్తుతం దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. कुछ भी नंबर है ना, मम्मी का नंबर भी है, फोन करना हमेशा एक फोन आगे। इतने प्यारे भैया थे, सबसे प्यार से एकदम